హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు థంబ్నెయిల్ చూస్తేనే సగం అర్థమైపోద్ది. సగం ఏంటి, ఆ థంబ్నెయిల్లో ఉన్నదే మన వీడియోలో ఉంటుంది. సో ఇంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ఉంటుంది, దాన్ని టింగ్ అని కొట్టారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో వెళ్ళిపోదామా భీమవరం? వచ్చేయండి నాతో పాటు. ఇవి చూసారా ఫ్రెండ్స్, గ్రీనరీ ఎంత అందంగా ఉందో. నాకు ఎలా అనిపించిందంటే ఇది చూడగానే ఏదో ఫారెస్ట్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్. ఎప్పుడు భీమవరం వెళ్ళినా ఈ రోడ్లో నుంచే వెళ్ళాలి మేము. ఎండగండి ఇది ఊరు మకేశ్వరం నుంచి. సో ఏంటంటే ఒక ఫారెస్ట్ నుంచి ఏమైనా ఫోటోషూట్ అయితే తీసుకుంటే ఎంత బాగుంటుందోనండి అక్కడ. సో సరే అయితే మా ఊళ్ళమ్మను ముందు దర్శించేసుకుందాం. వీడియో గురించి కాదండి, నేను ఎప్పుడు భీమవరం వెళ్ళినా ఫస్ట్ మా ఊళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. ఆవిడ దర్శనం అయిపోయాకనే నేను ఏ పనైనా చేసుకుంటాను. మా ఊళ్ళమ్మ టెంపుల్కి వచ్చాం, దర్శించుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఇటు సైడ్ నుంచి వచ్చాం. 2 వేస్ ఉంటాయి, మీకు తర్వాత ముఖ్యమైన వే చూపిస్తాను. మేమైతే ఇటు సైడ్ నుంచి వచ్చేసాం. ఇంక మేమంటే అలవాటైపోయింది, ఇంకా అలా వచ్చేస్తాం అన్నమాట. మీకు చూపించడానికి నేను మొత్తం ఎటు నుంచి వెళ్ళాలి ఏంటి అంతా వీడియో తీశాను, చెప్తా ఉంటాను, వీడియో చూడండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫోన్లో తీనివ్వట్లేదండి గుడిని. టెంపుల్ అంటే గమ్మున ఏ టెంపుల్ని ఫోన్లో తీనివ్వరు కదా. సో నేను కొంచెం దొంగచాటుగా తీశాను. మీకు అమ్మవారిని చూపిద్దామని దగ్గర వరకు తీసుకెళ్ళానండి, కానీ కుదరలేదు. నాకేంటో షివరింగ్ వచ్చేసింది చెయ్య. ఎందుకులే ఇంతలాగా అంటే అమ్మవారిని చూపించకూడదు అంటున్నారు, ఏమో ఆ అమ్మ దయ కదా అనేసి. ఇంకా మా హస్బెండ్ షర్ట్ చూసారా ఇక్కడ, మా హస్బెండ్ బ్యాక్ సైడే ఉండి ట్రై చేద్దాం, సర్లే మీకు అమ్మవారిని చూపిద్దామని ట్రై చేద్దాం అనేసి మ్యాక్సిమం 100% ట్రై చేశాను. కానీ మళ్ళీ నాకే ఎందుకో మనసు ఒప్పలేదు. మళ్ళీ ఇంకా అక్కడితో ఎండ్ చేసేసాను. ఇంకోండి తలుపుల వరకు వెళ్ళిపోయాం. మీకు వెండి తలుపులు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు వెళ్ళిపోయాను. అక్కడ వరకు ఏంటి, ఆ తలుపులు దాటుకుని కూడా కొంచెం వెళ్ళాను. కానీ ఎందుకులే ఇది అంటే తీయద్దని చెప్తున్నప్పుడు మనము గౌరవించాలి కదా అని ఇంకా ఆపేసాను. సో దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం. మా హస్బెండ్ బొట్లు పెడుతున్నారనమాట. ఎప్పుడు గుడికి వెళ్ళినా తను కంపల్సరీ పిల్లలకి నాకు బొట్టు పెడతారండి. పిల్లలు పుట్టకముందు నాకు, పిల్లలు పుట్టాక హోల్ ఫ్యామిలీకి. సో ఇక్కడ సెల్ఫీ తీసుకుంటున్నాం సరదాగా. మా పిల్లలు ప్రసాదం తింటున్నారు, వీడియో తీస్తున్నాను అనమాట. దాంతోపాటు మీకు అమ్మవారిని చూపించడానికి కూడా ట్రై చేశాను దూరం నుంచే. చూడండి, మీకు మా వాడు స్టిల్స్ ఇస్తున్నాడు, ఇలా దిగిన అమ్మ అని. సో అక్కడ ఒక అంకుల్ అడ్డుగా ఉన్నారు, మీకు కనిపిస్తుందో లేదో. ఆ అంకుల్కు చెప్తున్నారనమాట, ఇబ్బంది పెట్టేస్తారమ్మా వీడియోలో అవి తీసుకోకని. లేదండి పిల్లల్ని ఫోటో అవి తీసుకుంటున్నాను, వీడియో తీయట్లేదు అని చెప్తున్నాను. మన మంచిగా కదండి ఎవరు చెప్పినా. సో నేను లేదు అంకుల్ ఇలాగా పిల్లల్ని వీడియో తీసుకుంటున్నా ఫోటో అనేసి అంటున్నాను అనమాట. ఇంకా మీకు కొంచెం అమ్మవారిని చూపించడానికి అలా కొద్దిగా ట్రై చేశాను. మీకు ఏమన్నా కనిపించింది అమ్మవారు అంటే కనుక కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే గంట ఉంటుంది, దాన్ని టింగ్ అని కూడా కొట్టేయాలి. అలానే నోటిఫికేషన్ కూడా. నేను ఇంతలా చెప్తున్నానంటే మీకు తెలియదని కాదు, మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఇంపార్టెంట్. సో ఇదండి ఫ్రంట్. ఇక్కడ కాళ్ళలో అక్కడ ఒక ఆవిడ వాష్ అయ్యి చేసుకుంటున్నారు కదా, సో ఇక్కడ కాళ్ళలో కడిగేసుకుని ఇది ఫ్రంట్ అనమాట. మనకి వెహికల్స్ పెట్టుకోవడానికైనా దేనికైనా సరే. చాలామంది భవానీలు ఉన్నారండి, అసలు ఖాళీ లేదు. గుడి మట్టికి భవానీలతో నిండిపోయింది. అప్పుడే జస్ట్ అందరూ మేము గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడైతే చాలామంది ఉన్నారు. సో తర్వాత ఇది మీకు ఇక్కడి నుంచి కూడా ఫ్రంట్ నుంచి చూపిద్దాం అనేసి వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ అయ్యారనమాట. సో ఇక్కడ నుంచి కూడా మీకు ట్రై చేస్తున్నాను చూపిద్దామని. ఈ బ్యాక్ సైడ్ నుంచి క్యూ ఉంది చూసారు. అమ్మవారికి ఎదురుగానే వినాయకుడు ఉంటారు. ఆ చెట్టు కనిపిస్తుంది మీకు, ఆ గుడిలో ఆ చెట్టులోంచి ఇంకా అలాగా పెట్టారనమాట, వెండిది వినాయకుడిది. సో ఆ చెట్టులోంచే గుడిని కట్టేశారు అలాగా. అంటే ఆ వినాయకుడికి సంబంధించి పర్టికులర్గా
ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ శారీస్ అమ్ముతారు. అలాగే మనకి ఎదురుగానే ప్రసాదం ఉంటుందండి. మనకి లడ్డు పులిహార అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకోండి అమ్మవారి గుడి అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది. నాకు తెలిసి అందరూ చూసే ఉంటారు, చూడలేని వాళ్ళకి ఇది అమ్మవారి గుడి ఓవరాల్గా ఇలాగా ఉంటుంది. ఇంకా తర్వాత ఫస్ట్ మన అమ్మవారి తర్వాత ఇంకొకటి ఏంటంటే పెసరట్టు ఉప్మా కూడా భీమవరంలో ఫేమస్ పెసరట్టు ఉప్మా అండి. అది తిన్నాము, కానీ ఏంటంటే వీడియో తీయడం కుదరలా, పిల్లలతో అవ్వాల. అంటే అది ఒక రష్షీ రోడ్ అనమాట. ఇటు నుంచి బైకులు కార్లు అవి వచ్చేస్తున్నాయి. పిల్లలు చంటి పిల్లలు కదా, వదిలేయకూడదు కదా అనేసి ఇంకా సర్లే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినా ట్రై చేద్దాంలే, తీద్దాం అనేసి ఇంకా నేను తీయలే. సో మా పిల్లలు ఎగ్జైట్ అవుతారనమాట. డీమార్ట్ అంటే ఏమీ లేదు, అక్కడ అన్నీ కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా, కిండర్ జాయ్లు అయ్యి. సో ఎగ్జైట్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ ఓపెన్ చేసుకుని అక్కడే తినేస్తున్నాను గోల పెడతారు, కానీ సో బిల్లింగ్ అవ్వకుండా వేయించకూడదు, అది తినకూడదు అనేసి చెప్తా ఉంటాను. ఒకవేళ పిల్లలతో తప్పదు అనిపిస్తే వాళ్ళకి చింపి ఇచ్చే ఆ పేపర్ దాస్తానండి, అది బిల్ వేయించేసుకుంటాను నేను. వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికొకరికి చెప్తాను, ఇలా పిల్లలు ఏడుస్తున్నారండి అని. ఆ పేపర్ అయితే నేను బిల్ వేయించేసుకుంటానండి. సో ఇక్కడ అన్నీ చూసుకుంటున్నాను ఏమి కావాలి ఏంటి అని. నేనైతే షాపింగ్స్కి ఏమేమి టిప్స్ వాడతాను మీకు ఇంకో వీడియోలో చెప్తాను. అన్నీ కొనేసుకోనండి, నాకు అవసరమైనవి నేను కొనుక్కుంటాను. డీమార్ట్ అన్నంత మాత్రాన నేనైతే ఏమీ అంత ఏదో అంటారు కదా, దానికి అట్రాక్ట్ అయిపోయి లేకపోతే అక్కడ ఆఫర్స్కి అట్రాక్ట్ అయిపోయి నేను కొనేను, చూసుకుంటూ ఉంటాను అన్నీని. లేదు ఇది తప్పదు, ఇది బాగుంది ఆఫరు, పర్వాలేదు, బయట మీద అసలు చాలా పర్లేదు అంటేనే తీసుకుంటాను తప్ప, లేకపోతే నేను ఒక లిస్ట్ రాసుకెళ్ళిపోతాను. అది మించి ఇంకా దాటను. మేము డ్రింకులు అవి కూడా అసలు తీసుకోమండి డీమార్ట్లో. ఎందుకంటే ఎప్పుడన్నా నేను ఫంక్షన్స్ అయితే బల్క్లో తీసుకోవచ్చు, తప్పులేదు, మనీ సేవ్ అవుతుంది. ఇలాంటప్పుడు ఏంటంటే 1-2 కొనుక్కోవడం అనవసరం. ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అలాగా దాచుకుని ఎప్పుడైనా కావాలంటే బయట నుంచి తప్పమని తెచ్చుకొని తాగేసిలా ఉండాలంతే. సో మా బాబు ఇక్కడ అవి కావాలి ఈ కావాలి అంటున్నాడు. చూసారు ఎన్ని స్కిట్లు వేస్తున్నాడో, పడుతున్నాడు లెగుస్తున్నాడు. ఇంకా డీమార్ట్ అంటే ఒక సరదా, ఇంకా బయటకంటేనే ఒక సరదా అనమాట వాళ్ళకి. సో అనుకోండి కిండర్ జాయ్లు ఇంటికి రాగానే ఓపెన్ చేసేసారు, తినేసి శుభ్రంగా ఇంకా అలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళే కాదండి, బయటికి వెళ్తే నేను అంతే. అంటే ఏం కాదు, ఇంట్లో ఉండి అలా ఒక 1 మంత్కి ఒకసారన్నా అలా బయటికి వెళ్తూ ఉంటే కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. కొంచెం మన ఈ ఒత్తిడిలోంచి టెన్షన్స్లోంచి కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఎవరికైనా ఫ్యామిలీ అన్నాక ఒత్తిళ్ళు అవి లేకుండా ఉండవు. సో మనం రిలీఫ్ ఇచ్చుకోవడానికి ఇలాగా నెలకొకసారి 2 నెలలకు ఒకసారి ఇలా బయటికి అనేది ప్లాన్ చేసుకుంటే మన ఫ్యామిలీతో ముఖ్యంగా మనకి చాలా సంతోషం ఇస్తుంది అనమాట. సో ఇక్కడ పూజకు సంబంధించి అన్నీ తీసుకుంటున్నాను, ఎందుకంటే దసరా వస్తుంది కదండి, ఆన్ ది వేలో ఉంది అమ్మవారు. నాకు ఆ తల్లి అంటే చాలా ఇష్టం అనమాట. సో మీకు దసరా వీడియోస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం దసరాలో పెట్టకపోయినా తర్వాతైనా మీకు ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటాను వీడియోస్ అనమాట. అన్నీ తీసుకుంటున్నాను ఇక్కడ, అగరబత్తులు కానించి ధూప్ స్టిక్స్ కానించి మొత్తం అన్నీ సాంబ్రాన్ కానించి అన్నీ తీసుకుంటున్నాను అనమాట. అంటే అమ్మవారు సంవత్సరానికి ఒకసారి వస్తారు కదా, మనం డైలీ పెట్టుకున్నది వేరు, ఇలాంటప్పుడు కొంచెం ఇంపార్టెంట్ కదా. సో అందుకు హాయ్ అండి. సో పొద్దున్నుంచి తిరిగి టైర్డ్ అయిపోయాం. పిల్లలైతే పడుకొని పోయారు. సరే నేను డీమార్ట్లో ఏం కొనుక్కున్నాను మీకు చూపించేద్దాం ఒకసారి అనేసి మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో తీస్తున్నాను. మా ఊళ్ళమ్మ గుడి ఇవన్నీ ఎలా ఉన్నాయండి అంటే అక్కడ తీయడం కుదరలా, అంతా అక్కడ తీయనివ్వట్లేదండి అమ్మవారిని గట్ట. సో కుదరలేదు, నాకు సాధ్యమైనంత వరకు మీకు చూపించడానికి ట్రై చేశాను. తర్వాత డీమార్ట్ షాపింగ్ అవి మధ్యలో కొనుక్కున్నవి అక్కడ ఒక చోట పెసరట్టు ఉప్మా ఫేమస్, అక్కడికి వెళ్ళాం తిన్నాం, కానీ పిల్లలతో వీడియో తీయడం కుదరలా. అదేంటంటే రోడ్డు మీద రష్గా ఉంది. సో పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళిపోతారని భయం వేసి ఇంకా వీడియో తీయలేదండి. ఎప్పుడన్నా ఒకవేళ వెళ్ళినప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు మీకు చూపిస్తాను. పెసరట్టు ఉప్మా ఫేమస్ భీమవరంలో, అక్కడ మీకు తప్పకుండా చూపిస్తాను. సో నేను డీమార్ట్లో ఏమేమి కొనుక్కున్నానో చూసేద్దాం, లేట్ ఎందుకు సోది. సో ఫస్ట్ ఇవి వచ్చేసండి మరమరాలు, పిల్లలు తింటారు, ఏమైనా స్నాక్స్ కింద అవి మనకి కూడా చేసుకోవడానికి ఉంటుందనేసి తీసుకున్నాము.
వాటర్ బాటిల్ అండి, మా హస్బెండ్ తీసుకున్నారు లారీలోకి కావాలని. సో పిల్లలకి బిస్కెట్స్ అన్నమాట, మిల్క్ బిస్కెట్స్. అగరబత్తులు, మంగళదీప అగరబత్తులు అండి. సో ఇప్పుడు దసరా వస్తుంది కదా, నాకు కావాలి, డైలీ పూజ చేసుకుంటాను, నా ఫేవరెట్ గాడ్ ఆవిడి. సో అగరబత్తులు. వేపర్ అండి, ఆయిల్ ప్యాకెట్స్, 2 ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇది ఇందులో ఇదండి సాంబ్రాణి ఇచ్చుకునేది, కప్పు కింద ఉంటుంది కదా, సో అవి. సంతూర్ సోప్స్ అండి, మా హస్బెండ్ ఇవి వాడతారు. మేమైతే మైసూర్ శాండిల్ గోల్డ్ అనమాట. పిల్లలు నేను అది వాడతాం. పిల్లలు నేను ఒకేసారి పెట్టుకోమండి, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు నేను ఎలా చేస్తాను తెలుసా, మన మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది. ఈ సబ్బు ఉంది కదా, దీన్ని ఇట్లా సగం చేసి వాళ్ళకు ఒక ముక్క నేను ఒక ముక్క పెట్టుకుంటాను అనమాట. అలా చేస్తాను అంటే వాళ్ళు వేస్ట్ చేయకుండా ఉంటారు అని. సో ఓట్స్ అండి, ఎప్పుడైనా నైట్ టిఫిన్ గట్ట అయినప్పుడు సో ఇది కొంచెం టీ గ్లాసు చేసేసుకుని ఓట్స్ తినేస్తాము. డైపర్ ప్యాకెట్ అండి, మా పాపకి అంటే ఇంత చిన్నది ఎందుకు తీసుకున్నానంటే మా పాపకి అస్తమానం వేయము, ఎక్కడికైనా వెళ్ళినప్పుడే వేస్తాం. ఏంటంటే నేను 1 ఇయర్ కంప్లీట్ అయ్యేదాకా డైపర్ వేసాను, తర్వాత ఎందుకులే వేస్ట్, తర్వాత ర్యాషెస్ అవి కొంచెం ఫేస్ చేసాం, అందుకు క్లాత్ అవి వేసుకొని మ్యాట్ అవి దాని మీదే పడుకోబెట్టేస్తాను. ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎదుగుతుంది కాబట్టి మధ్యలో ఒకసారి లేపి టాయిలెట్ అయిపోయి వేస్తున్నాను అనమాట. ఉప్పు అండి, సాల్ట్ ఇంట్లో ఉంది అందుకే ఉప్పు తెచ్చుకున్నాను, అంటే నేను చూసి తెచ్చుకుంటాను. సో సోప్స్ అనమాట ఇలా చూపించాను. సో టమాటా కెచప్ మా పిల్లలకి ఫేవరెట్ అనమాట, మా బాబుకి. ఎప్పుడన్నా రోల్స్ అవి చేసినప్పుడు గట్టా అందులో వేస్తాను. శనగలండి, దేవుడి ప్రసాదమే పెట్టుకోవడానికైనా మనకైనా ఎప్పుడైనా నానబెట్టుకుని చక్కగా ఉడకబెట్టుకుని తినడానికి బాగుంటాయి. సోయా సాస్, వేరుశనగులు, పల్లీలు, ఎర్ర నూక, సో బట్టల సబ్బులండి, ఇవి 9 రూపీస్ పడతాయి అనమాట, 10 రూపీస్. ఇవి ఎందుకు తీసుకుంటానంటే వాషింగ్ మిషన్ అంటే ఎప్పుడైనా బయట ఉతకవలసినవి ఉంటాయి కదా, అట్లాంటి వాటికి ఇది యూజ్ అవుతుంది, ఇలా చిన్నవి తీసుకుంటాను. విమ్ సోప్ అండి, పేస్ట్ ప్యాక్ తీసేసుకుంటాను అనమాట. ఇది 2026 వరకు ఉంది డేటు, అందుకు ప్యాక్ తీసేసుకుంటాను ఎప్పుడు అంతే. సో అవి కర్పూరాలు, ధూప్ స్టిక్స్, సొంపు, మయోనీస్ అండి. సో ఇవేంటి అనుకుంటున్నారా, మరి మిమ్మల్ని నేను అట్రాక్ట్ చేసుకోవాలి కదా, అందుకే చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి కప్స్ అనమాట. ఏంటంటే ఏమన్నా వేయడానికి అవి చిన్న చిన్ని కప్స్, ఇది ఏదన్నా వంటకం అవి చేసినప్పుడు ఇందులో సర్వ్ చేయడానికి. సో బాగున్నాయా, ఇంతేనండి, తక్కువే తీసుకున్నాను, అందుకే మీకు వీడియోలో షేర్ చేశాను, ఎక్కువైతే నేను షేర్ చేయకపోదును. ఏంటంటే ఇంకా లిక్విడ్లు ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి, లేని మట్టిగా తెచ్చుకున్నాను. సో అంతేనండి, కీప్ స్మైల్ అండ్ ఎంజాయ్ ది డే, స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట ఉండి దాన్ని టింగ్ మన కొట్టారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేసి అలానే నోటిఫికేషన్ ఇచ్చేసి చందమామని తలుచుకుంటూ దిండి మీద తల పెట్టుకుని పడుకోండి. గుడ్ నైట్.